మీ అందరికీ నా నమస్కారాలు. సార్, నేను ఏది చేసినా ఎంత కష్టమే చేస్తున్నానంటే నిజంగా మీరు జీవితం అంతా కూడా చాలా భారంగా వెళుతుందండి. చాలా హార్డ్ వర్క్ చేస్తానండి, ఎంత కష్టపడ్డా కష్టం తగిన ఫలితం పొందలేకపోతున్నాను. అసలు సంసార జీవితాన్ని నడపడానికి కూడా నాకు ఎంతో కష్టం అనిపిస్తుందండి. నా శ్రమకు తగ్గ ఫలితాన్ని కూడా నేను పొందలేకపోతున్నానండి. జాతకం చూపించుకుంటే బ్రహ్మాండంగా ఉందా, శుక్రమార్గం దొరుకుతుంది, దశంతా బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి ఆభరణాలు కొనుక్కుంటాం, మంచి వాహనాలు కొనుక్కుంటాం, మంచి ఇల్లు కొనుక్కుంటాం, నీ పిల్లలకి మంచి భవిష్యత్తు చూపిస్తామని చెప్తున్నారు. అవేవి ఎక్కడ కూడా నాకు కనుమేరలో కూడా కనపడతలేదండి. మీ ప్రోగ్రాం చూసిన తర్వాత ఈ పేరులో ఏదైనా తేడా ఉందేమో తెలుసుకుందామని చెప్పి నేను మీకు మెసేజ్ పెట్టడం జరిగిందని చెప్పారు. చాలా సంతోషం. మీరు మీ పేరులో మొట్టమొదటి అక్షరంగిని ENHW అనే అక్షరాలు ఉంటే కొంత ఇబ్బంది. ఎక్స్ కూడా ఉండొచ్చు, ENHXW అని కూడా ఉంటే కూడా కొంత మొట్టమొదటి అక్షరం ఉండి దానికి మూడో స్థానంలో CGLSU అనే అక్షరాలు ఉంటే చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. కాబట్టి బతుకు భారం అవుతుందంటే మీకు ఆ స్థానంలో ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్సే మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తాయి. కాబట్టి ఆ లెటర్కి అక్కడ మార్పు చేయటమా, ఆ లెటర్ తీసి ఇంకో లెటర్ వేయటమా, లెటర్ పక్కన ఇంకో లెటర్ వేసి దాన్ని ఆ నెగిటివ్ ఎనర్జీని డిజాల్వ్ చేసి జీరో చేయటమా, ఏదైనా చేయటానికి ప్రయత్నం చేసుకుంటే అప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయినా మీరు చేసే ముందే జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎంత వైబ్రేషన్ ఉంది, మీ నేమ్లో ఎంత వైబ్రేషన్ ఉంది, గ్రాఫ్ ప్రకారంగా ఆ స్థానంలో ఎందుకు ఇంత నెగిటివ్ ఇచ్చి ఇటువంటి పరిస్థితులు తెస్తుంది, మరి ఆ లెటర్ స్థానంలో ఇంకో లెటర్ వేయటానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఆ లెటర్ బదులు ఇంకో లెటర్ పక్కనే వేసి అప్పుడు దాని శక్తి జీరో చేయటం అనేది బాగా పరిశీలన చేయాలంటే సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రోన్యూమరాలజీ, వండర్స్ ఆఫ్ ఆస్ట్రోన్యూమరాలజీ, పవర్ ఆఫ్ ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రోన్యూమరోషన్ అనే పుస్తకాలను తెప్పించుకోనండి. మీరు జాగ్రత్తగా మీ పేరు పరిశీలన చేసుకొని మీకు ఇటువంటి సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి అంశాలు మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ ఆచార్య రెడ్డి.